పోతాం. 1 యోహానులో ఏమంటున్నాడు చూడండి. 1 యోహాను 1 అధ్యాయం 8వ వచనం చదవండి. 1 యోహాను 8. మనము పాపము లేని వారిమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే హల్లెలూయా. ఏంటంట, మనం ఇలాంటి వాడిని కాదు, నాలో ఈ రకమైన పాపం లేదు, నా క్యారెక్టర్ ఇది కాదు అని మనం అనుకుంటాట. ఏంటంట, మనల్ని మనమే మోసపుచ్చుకునే వారిగా ఉన్నామంట. అర్థమవుతుందా మీకు? అంటే ప్రతి మగాడిలోనూ ఈ రకమైనటువంటి పాపము ఏలుబడి చేస్తూ ఉంది. ప్రతి మగాడిలో ఈ రకమైనటువంటి ఆలోచనలు ఆశలు ఉన్నాయి. ప్రతి మగాడి జీవితంలో ఈ రకమైనటువంటి కోరికలు ఉన్నాయి. నాలో ఇలాంటి కోరికలు లేవు అని అంటే ఆవిడ మగాడైనా కాకపోయి ఉండాలి, అబద్ధమైన చెప్పు ఉండాలి, లేదా బేభత్సమైన భక్తుడైనా అయి ఉండాలి. బేభత్సమైన భక్తుడైనా అంటే ఇక ఆయనకి ఈ లోకంతో సంబంధం లేదు.